ఈ వీడియో అర్థం కావాలి అంటే ఛానల్ కింద పార్ట్ 1 ఉంది, చూసి ఈ వీడియోలోకి రండి. అయ్యప్ప మణికంఠునిగా శబరిమలలో వెలిశాక కేరళ ప్రాంతంలో విపరీతంగా దొంగలు పడ్డారు. ప్రజలను హింసలు పెడుతుంటే సాక్షాత్తు అయ్యప్పే మళ్ళీ అయ్యన్నార్ రూపంలో వచ్చి ఆ దొంగలను సంహరించి ఆ తరువాత జ్యోతి రూపంలో శబరిమలలో కొలువై ఉన్న మణికంఠునిలో లీనమైపోయాడు. ఇది మకర సంక్రాంతి రోజు జరిగింది కాబట్టి అందుకే దీన్ని మకర జ్యోతి అని పిలుస్తారు. అయితే 1980-81 ప్రాంతంలో నిజంగానే వెలిగించాల్సిన అవసరం లేకుండానే వెలుగు కనిపించింది. అది ఎలా జరిగింది అంటే అది ఒక ఆస్ట్రానాజికల్ ఎఫెక్ట్, పాయింటింగ్ రాబెస్టన్ ఎఫెక్ట్ అని అంటారు. ఇది కూడా మకర సంక్రాంతి రోజే జరిగింది. అంటే ఈ వెలుగు రెండోసారి కనిపించింది. అక్కడ ఎవరికో ఒక ఆలోచన వచ్చింది. అక్కడ పెద్ద దీపం వెలిగిస్తే అందరికీ జ్యోతిలా అనిపించేలా ఏర్పాటు చేశారు. ఇలా సంవత్సరం మకర జ్యోతిని తలుచుకునేలా మకర విలక్కును ఏర్పరిచారు. అంటే దీన్ని బట్టి చూస్తే మకర జ్యోతి నిజం.